నాగా హార్న్బిల్ ఫెస్టివల్. దీన్నే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు. ఇది 25వ సంవత్సరం ఆ ఫెస్టివల్‌కి. ప్రతి ఇయర్ డిసెంబర్ 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు నాగాలాండ్ క్యాపిటల్ కొహిమాలో ఈ ఫెస్టివల్ జరుపుతారు. స్టేట్ ఆఫ్ నాగాలాండ్ ఈ ఫెస్టివల్‌ని చాలా అద్భుతంగా జరుపుతుంది ప్రతి సంవత్సరం కూడా. నాగా కల్చర్‌ని ప్రమోట్ చేయడానికి, ఇంటర్ ఎథ్నిక్ కనెక్టివిటీ నాగాస్‌లోనే పెంపొందించడానికి, నాగాకు సంబంధించిన అనేక అంశాలలో అవేర్‌నెస్ తీసుకురావడానికి ఈ ఫెస్టివల్‌ని వాడతారనమాట. హార్న్‌బిల్ అనేది ఒక పక్షి. ఈ హార్న్‌బిల్ పక్షి వెస్టర్న్ ఘాట్స్ మరియు హిమాలయాస్‌లో ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఇది స్టేట్ బర్డ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళ. ఈ హార్న్‌బిల్ ఫెస్టివల్ సందర్భంగా ప్రధాని మోడీ గారు నాగాస్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారనమాట. వాళ్ళకి సెలబ్రేషన్స్‌కి ఆయన సపోర్ట్ ఇస్తూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ నాగా హార్న్‌బిల్ ఫెస్టివల్ అనేది అసలు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? నాగా అనేది ఒక సింగిల్ ఎథ్నిక్ గ్రూప్ కాదు. ఒక అంబ్రెల్లా గ్రూప్. దానిలో 17 మేజర్ ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. దాంతోపాటు చాలా డిఫరెంట్ మైనర్ ఎథ్నిక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు భాషలు, ముఖ్యంగా మాండలికాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక తెగ భాష ఇంకో తెగకి పూర్తిగా అర్థం కాదు. డైలెక్ట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయంట. వీళ్ళందరినీ ఒకే దాటి మీద తీసుకురావడానికి, ఒకే కల్చరల్ దీనిలో వీళ్ళని తీసుకురావడానికి, మనందరం ఒకటే అని చెప్పి ఇంటర్ ఎథ్నిక్ కనెక్టివిటీ పెంపొందించడానికి ఈ హార్న్‌బిల్ ఫెస్టివల్ చాలా ఉపయోగపడుతది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ గారు, అంటే దాదాపు 10 ఏళ్లయింది, ఈ హార్న్‌బిల్ ఫెస్టివల్‌కి ప్రత్యేక అతిథిగా వెళ్ళి ఆయన ఒక టోపీ కూడా ధరించారు. హార్న్‌బిల్స్ పెట్టుకున్న టోపీ కూడా ధరించారనమాట. ఈ పక్షి హార్న్‌బిల్ ఐయూసీఎన్ లిస్ట్‌లో వల్నరబుల్ పక్షిగా నమోదైంది. సో, కల్చరల్ సిగ్నిఫికెన్సే కాదు హార్న్‌బిల్ ఫెస్టివల్‌కి, ఆ బర్డ్‌ని ప్రొటెక్ట్ చేయాలన్న అంశం కూడా దీనిలో మనం చూడొచ్చనమాట. హార్న్‌బిల్ పక్షి అనేది ఆ తెగల యొక్క సింబల్ ఆఫ్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. అంటే ఆ పక్షి ధైర్యానికి, బలానికి ఒక చిహ్నం అనమాట. ఆ విధంగా కూడా హార్న్‌బిల్‌ని వీళ్ళు సింబలైజ్ చేసుకుంటూ ఉంటారు. నాగాస్‌లో 85% మంది వ్యవసాయం మీదే ఆధారపడతారు. వాళ్ళకి ఫెస్టివల్స్ మక్కువ ఎక్కువ అనమాట. రకరకాల ఫెస్టివల్స్, నాగా చేసుకునే ఫెస్టివల్స్ అన్నీ కూడా వ్యవసాయం చుట్టూ తిరుగుతుంటాయి. అదేవిధంగా ఈ హార్న్‌బిల్ ఫెస్టివల్ కూడా ప్రకృతి చుట్టూ, వ్యవసాయం చుట్టూ తిరుగుతుంటది. నాగాస్‌లో ఉన్న అన్ని మైనర్ ఎథ్నిక్ గ్రూప్స్, మేజర్ ఎథ్నిక్ గ్రూప్స్, మైనర్ ఎథ్నిక్ గ్రూప్స్, రకరకాల చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి. రకరకాల భాషలున్న గ్రూప్స్. వీళ్ళందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చే ఫెస్టివలే నాగా హార్న్‌బిల్ ఫెస్టివల్ అనమాట. అందుకే దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా పిలుస్తారు. ఈ నాగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌కెళ్ళి ఈ ఫెస్టివల్‌ని చూస్తే గనక నాగా కల్చర్ ఏంటి? వాళ్ళ డాన్సెస్ ఎలా ఉంటాయి? వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటది? అదేవిధంగా వాళ్ళ బ్యూటీ పెజెంట్స్ ఎలా ఉంటాయి? అది ఇది అని కాదు. నాగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌కెళ్తే కంప్లీట్‌గా మనం ఈ 10 రోజులు గనక అక్కడ ఉండగలిగితే నాగా కల్చర్ పూర్తి స్థాయిలో అర్థమయ్యే ఆస్కారం కూడా ఉంటదంట.